చెప్పండి. గత 4 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, అలాగే అంతర్జాతీయంగా కూడా ఒక సంచలనమైనటువంటి వార్త ఈ దేశ ప్రజల్లో, అదేవిధంగా హిందువుల్లో మరియు శ్రీవారి భక్తుల్లో ఈ సమస్య నెలకొనింది. దీనికి ప్రధాన కారణం తిరుమల లడ్డూలకు సంబంధించి వాడేటువంటి నెయ్యిలో కల్తీ ఉన్నాయని, కొన్ని జంతువుల అవశేషాలు దాంట్లో ఉన్నాయని ల్యాబ్ గుర్తించినట్టుగా ఈరోజు బయటపడింది. కానీ కల్తీ అనేది ఈరోజు శ్రీవారి యొక్క నెయ్యికి పరిమితం చేయకూడదు. తిరుమల శ్రీవారి భక్తులు యొక్క మనోభావాలంటే ఆ సమస్య ఒక అంతర్జాతీయ సమస్య కావచ్చు, చాలా సెంటిమెంట్లో కూడిన సమస్య కావచ్చు. కానీ అది దానిపైన యాక్షన్ తీసుకోవాల్సిందే. గత ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది ఇది? ఈ ప్రభుత్వ హయాంలో జరిగిందా? గత ప్రభుత్వ హయాంలో జరిగిందా? గత 10 సంవత్సరాల్లో జరిగిందా? ఏ ఈఓ పీరియడ్లో జరిగింది? ఇవన్నీ కూడా నిక్కచ్చిగా ఈ సమస్య పైన వెలుగులోకి తీసుకురావాలా. అంతేగాని మా గవర్నమెంట్ జరగలేదు, ఆ గవర్నమెంట్ జరిగింది, ఆ ఈఓ దీని బాధ్యత అని చెప్పుకుంటే కాలయాపన చేయడం కాదు. సమగ్రంగా విచారణ జరపాల. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా. అలాగే దీంతో పాటు అసలైన సమస్య ఇంకోటి ఉంది. కరోనా పీరియడ్లో మీరు చూసింటారు, ఆయిల్ మామూలుగా నూనె 300 రూపాయలు అయింది ఆయిల్ లీటర్. ఏం అర్థం కాలేదు ఎందుకు అయింది ఆయిల్ లీటర్ అనేది. యాక్చువల్గా ఆయిల్ అనేది మామూలుగా వంట నూనె ఈరోజు విజయ్ ఆయిల్ కానీ, సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, వేరుశెనగ నూనె కానీ మార్కెట్లో 300 రూపాయలు అయింది కరోనా టైంలో. అంటే అందరూ కూడా ఇంట్లోనే ఉండి వంట పదార్థాలు, చిన్న పదార్థాలు అంతా చేసుకొని అక్కడ తిన్నారు కాబట్టి ఆయిల్ రేటు పెరిగిందన్నారు. యాక్చువల్గా మళ్ళీ కరోనా అయిపోతానే మళ్ళీ 100 రూపాయలకు వచ్చేసింది ఆయిల్ లీటర్. అసలు 2-2.5 కేజీ వేరుశెనగ గింజలు నూనె ఆడిస్తే గానుగలు 1 లీటర్ ఆయిల్ వస్తుంది. 2 కేజీలు శనగింజలు అంటే దాదాపు 300 రూపాయలు అవుతుంది. 330 రూపాయలు పడుతుంది యాక్చువల్ మనం ముందరే తయారు చేస్తే. కానీ 330 రూపాయల ఆయిల్ ఈరోజు 100-120 రూపాయలు కట్టేస్తున్నారు రంగంలో. అంటే కల్తీ లేదా? మొత్తం దేశవ్యాప్తంగా వేరుశెనగ నూనె కానీ, సన్ఫ్లవర్ ఆయిల్ కానీ 300 రూపాయలు తక్కువ ఇచ్చేదానికి అవకాశమే లేదు. కానీ మొత్తం 100-150 ఇస్తున్నారంటే కల్తీ కాక ఏముంది ఇక్కడ? ఈ విషయంలో సుప్రీంకోర్టే చెప్పింది గత 5 సంవత్సరాల ముందు. ఎవరై కల్తీ వల్ల సంవత్సరానికి 1,00,000 మంది పైన చనిపోతున్నారు క్యాన్సర్తో, రకరకాల వ్యాధులతో. కాబట్టి కల్తీ చేసేవాళ్ళు ఉగ్రవాదుల కన్నా ప్రమాదము. కల్తీ చేసే వాళ్ళని ఉరి వల్ల కాల్చి పారేయాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది ప్రయాణ. కానీ ఇప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వాలు కానీ టెస్టింగ్ ల్యాబ్స్ ఎన్నో ఉన్నాయి. ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎన్నో ఉన్నాయి. ఏం చేస్తున్నాయి అర్థం కాలేదు. ఈ దేశంలో ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి. ప్రజల యొక్క దేవస్థానం యొక్క సెంటిమెంట్, హిందువుల సెంటిమెంటే కాదు, 140 కోట్ల మంది ప్రజల ప్రాణాలు కాపాడాలా. కల్తీ జరుగుతున్నాయి, అన్ని ఆయిల్లో జరుగుతున్నాయి, స్వీట్లో జరుగుతున్నాయి. కాబట్టి దీనిపైన సమగ్ర విచారణ జరిపి కల్తీ చేసే వాళ్ళని కనీసం 10-20 మందినన్నా కూడా ఈరోజు ఉరిశిక్ష విధిస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదని చెప్పి తెలియజేస్తాం.